చెత్త వదిలేసారని మా మీద ఎందుకు అందేయమంటున్నా? అది నేను చెప్పింది. మా మీద ఎందుకు వేయడు? 10 నెలలు బట్టి చెత్త దిగిపోతే ఎంత ఉండదాన్ని అడుగుతాను. అంతే తప్ప నేనేమి మీద కాంట్రవర్సీ లేదు. నాకు ఐ నో కాంట్రవర్సీ దానికి నాకు. ఇంత అధ్యక్ష ఇక ఎన్నో చెప్పుకొస్తారు. మనం జరిగింది దీంట్లో ఈ డెబిట్స్ గురించి, అప్పుల గురించి అవన్నీ చెప్తే లాస్ట్ ఆఫ్ దీంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ అవి మాట్లాడుకున్నాం. మొన్న అన్నారు వారసత్వంగా మాకు వచ్చి 90,000 కోట్లు అప్పులు వచ్చాయని మంత్రి గారు వచ్చి మన బడ్జెట్ స్పీచ్ మన అసెంబ్లీలో చెప్పినప్పుడు నేను టీవీలో విన్నాను. మంత్రి గారు బయటకు వెళ్ళారు కానీ విన్నాను. వారసత్వంగా అంతకుముందు వారసత్వంగా 50,000 కోట్ల అప్పుని మా ఇచ్చారే 2019లో. ఇవ్వలేదా? వాస్తవం కాదా? పంపించమని షీట్ పంపిస్తాను మీకు. ఏ డిపార్ట్మెంట్కి ఎంతంత మీరు అప్పుడు బకాయిలు ఉన్నాయని చెప్పండి, చెప్తాను. ఇంక్లూడింగ్ ఎన్ఆర్జీఎస్ కూడా. ఎన్ఆర్జీఎస్ కూడా ఆ రోజుకి 2,340 కోట్ల రూపాయలు గ్రామాలకి ఇవ్వాలి. చూసుకోండి. నేను చెప్పింది అబద్ధం అయితే నా మీద తీర్మానం పెట్టండి. సత్యంలో మాట్లాడాడు ఎలవపిండి ఇవాళ వారసత్వంగా రాలేదా? ఎన్ఆర్జీఎస్ కూడా బాకీ ఉన్నారు కదా మీరు. ఒకదానికి కాదు, సుమారు 20 డిపార్ట్మెంట్లలో సుమారు 50,000 కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు వచ్చే 90,000 కోట్లు ఉంది. మంత్రి ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులుగా, అప్పుడున్న రూపాయి విలువలుగా, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులుగా, ఇప్పుడు రూపాయి విలువలుగా. అది చెప్తాను పర్టికులర్. ఏ డిపార్ట్మెంట్ చెప్పని చెప్తాను. ఈ షీట్ కూడా పంపిస్తాను. ఇది వాస్తవం కాదా, వాస్తవం కాదని అని చెప్పండి. చూపెట్టిదే నాకు తెలిసి గవర్నమెంట్ సంతకం పెట్టిందంటే, గవర్నమెంట్ వచ్చి గ్యారంటీ ఇచ్చిందంటే మొత్తం మనందరికీ మన ఆస్తులు మనందరం కలిపి పెట్టినట్టు లెక్క. నాకున్న అవగాహన మేబీ రాంగ్ ఆర్ రైట్. ప్రభుత్వం పెట్టిందంటే ఆ ప్రభుత్వం డిఫాల్ట్ అయితే ఆ ప్రభుత్వం వెంటనే బస్టప్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం. అప్పులుగా కట్టబ. అందుకే కేంద్రం మనకు వచ్చే నిధుల నుంచి ముందు ఏదైనా గవర్నమెంట్ గ్యారంటీలు ఉన్నదాన్ని ముందు రీపే చేస్తే కానీ మనకు రిలీజ్ చేయరు. ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్ప. ఇది కంటిన్యూ ప్రాసెస్. అంత పకడబంది మన రాజ్యాంగం. పెద్దలకు తెలుసు, నాకు తెలుసు, అచ్చాడి గారు తెలుసు, సీనియర్లు అందరూ ఉన్నా కొద్ది కొత్త వాళ్ళకి తిరిగిపోవచ్చు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది దానికి వచ్చి అమ్మమ్మ గత ప్రభుత్వం పెట్టిస్తే మేమేదో చేసినట్టు, అది కానట్టు, కార్పొరేషన్కి ఇచ్చినట్టు కానట్టు అని. మొన్న ఏది మామ ఒక నిమిషం సార్, 10 minutes అవనండి, 50 minutes అవనండి, 5 నిమిషాలు అవనండి. మీరు ఏ క్షణంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను మాట్లాడతాను చేస్తే నేను కూర్చుంటాను. నాకేం అభ్యంతరం. ఇప్పుడు కూర్చొని పోతాను. అదిగో మరి చైర్మన్ మరి అలోపి గారు మాట ఇది మా చీఫ్ విప్ గారు మాట మాట్లాడచ్చా? ఆ ధర్మాది కాదు మీకు ఇబ్బంది అయితే కూర్చున్నాను. మీకు ఇబ్బంది అయితే నేను కూర్చున్నాను. నాకేం అభ్యంతరం లే. కూర్చున్నాం. నేను తప్పు చెప్పి లేకపోతే ప్రభుత్వాలను విమర్శిస్తే ఇక మొన్న పవర్ సెక్టర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. సార్ మొన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు, పవర్ మంత్రి గారు మాట్లాడినప్పుడు దీంట్లో కూడా ఏదో పవర్ సెక్టర్ నుంచి ఈ విధ్వంసం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెలియదు అధ్యక్ష. బ్రహ్మాండంగా వాడుతున్నారు అధ్యక్ష. విధ్వంసం వాళ్ళని పవర్ సెక్టర్ విధ్వంసం కొద్ది మంచిగా తాగండి. ఒక సెకండ్ ప్లీజ్. విధ్వంసం అయింది ఇప్పుడు లోపల. ఇవన్నీ చెప్తున్నారు మీరు, ఇవన్నీ చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో
ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఏవో మేము పథకాలు ఇచ్చాం, మీరు మేనిఫెస్టో ఇచ్చింది 5 సంవత్సరాలకి, 1 సంవత్సరం కాదు. మేము వచ్చి 8 మాసాలు అయ్యింది. ఎన్ని చేయాలని చేస్తాం, తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు నిర్ణయం చేస్తారు. దాన్ని పక్కన పెట్టండి. మీరు 5 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు. ఒక్కదానికైనా నిర్ధకమైనటువంటి ఆశ్రమిత ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్దాం. ఒక్క ప్రాజెక్టుకైనా సరే మీరు డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ఓపెన్ చేసిన సందర్భం ఒకటి ఉంటే అది కూడా చెప్పండి. ఈ రాష్ట్రంలో రహదారులన్నీ చెప్పాలి, అవి కూడా చెప్పాలి అధ్యక్ష, అవి కూడా చెప్పాలి. రహదారులు మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు కూడా నరసాపురం, భీమవరం ఏరియాలు తిరిగేవాళ్ళు. గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా? 5 సంవత్సరాలు దాని మీద ఒక పైసాను ఖర్చు పెట్టారా? వ్యవసాయ రంగం ఒక రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి అవి కూడా చెప్పనండి. తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా, అవి కూడా రోడ్లు ఇవన్నీ చెప్తారు. మొన్న అట్టాసంగా చెప్పారు అధ్యక్ష, సంక్రాంతి కల్లా అన్ని గతలు కప్పియాలని. పదండి ఆరు జిల్లాలో నా పక్కన జిల్లా ఆయన శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. మీరు చూడమనండి, రేపు సెలెక్ట్ చేయండి. మీరు ఏ రోడ్డు అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్డు సెలెక్ట్ చేయండి. ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి.